గతసారి మనం చాలా ముఖ్యమైన విషయం మాట్లాడుకున్నాం. ఈ జ్ఞానం ఎంత పురాతనమైనదో, అది ఎలా తరతరాలుగా వచ్చిందో. అవునమ్మా, సూర్యుడికి చెప్పారు, అతను మనవుకి చెప్పాడు అలా వచ్చిందని. కాని అమ్మా, ఒక విషయం నాకు ఇంకా అర్థం కాలేదు. కృష్ణుడికి పుట్టుక ఉందా లేదా? అదే మీరా, ఇప్పుడు కృష్ణుడు సరిగ్గా అదే చెప్తున్నాడు. ఈ శ్లోకాలలో అతను చాలా పెద్ద వాగ్దానం చేస్తున్నాడు. అవును, గతసారి జ్ఞానం ఎక్కడి నుండి వచ్చిందో చూశాం. ఇప్పుడు ఆ జ్ఞానాన్ని ఇచ్చే కృష్ణుడు తనను తాను ఎలా వర్ణించుకుంటున్నాడో చూద్దాం. అజోపి సన్నవ్యయాత్మ భూతానామీశ్వరోపి సన్ ప్రకృతిం స్వామధిష్టాయ సంభవాం యాత్మమాయయా. కృష్ణుడు చెప్తున్నాడు, నాకు పుట్టుక లేదు, నా ఆత్మకు నాశనం లేదు, అన్ని జీవులకు నేనే ఈశ్వరుడిని. అయినా సరే నా స్వంత మాయశక్తితో నేను ప్రతి యుగంలో పుడతాను. అమ్మా, మాయ అంటే ఏమిటి? మాయాజాలం లాంటిదా? చాలా మంచి ప్రశ్న ఆరవ్. మాయ అంటే ఒక రకమైన సృష్టి శక్తి. కృష్ణుడు తన స్వంత శక్తిని ఉపయోగించి మనకు కనిపించే రూపంలో వస్తాడు. అది మాయ. అంటే అతనికి నిజంగా పుట్టుక లేదా? మరి మనందరికీ పుట్టుక ఉంది కదా? అవును మీరా, మనం పుడతాం, పెరుగుతాం, ఒకరోజు పోతాం. కాని కృష్ణుడు అంటున్నాడు, నా ఆత్మ ఎప్పుడూ ఉంటుంది, అది తరగదు. అయినా నేను మీకోసం వస్తాను అని. అది ఎందుకు వస్తాడు నాన్నా? అదే తర్వాతి శ్లోకంలో చెప్తున్నాడు. ఇప్పుడు ఒక్క విషయం అర్థం చేసుకో. ఇక్కడ కృష్ణుడు చెప్తున్న మాయ అంటే మనల్ని మోసం చేయడం కాదు, అది అతని సృష్టి శక్తి, మన కోసం రూపం తీసుకునే శక్తి. ఇప్పుడు చూడండి తర్వాత ఏం జరిగిందో. కృష్ణుడు ఎందుకు వస్తాడో చెప్తున్నాడు. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం. కృష్ణుడు అర్జునుడికి చెప్తున్నాడు, ఎప్పుడెప్పుడు ధర్మం తగ్గిపోతుందో, అధర్మం పెరిగిపోతుందో అప్పుడు నన్ను నేను సృష్టించుకుంటాను, అంటే వస్తాను. ధర్మం తగ్గిపోతుంది అంటే ఏమిటి అమ్మా? ధర్మం పోయిపోతుందా? ధర్మం అంటే గుర్తుందా? చేయటం కష్టంగా ఉన్నా సరే సరైనది చేయటం. అది తగ్గిపోతుంది అంటే జనం నిజాయితీగా ఉండటం మానేస్తారు, బలహీనలను కాపాడటం మానేస్తారు, తప్పు చేయటం మొదలవుతుంది. అప్పుడు కృష్ణుడు వస్తాడా? అవును మీరా, అదే అతని వాగ్దానం. ఇప్పుడు ఒక విషయం చెప్పనా? ఒక్కోసారి మనకు కూడా అలాంటి అనుభవం అవుతుంది. గేమ్లో లాస్ట్ లెవెల్లో స్టక్ అయ్యావనుకో, అప్పుడు నీ ఫ్రెండ్ ఒక టిప్ చెప్పాడు. ఆ సమయంలో ఆ హింట్ నిన్ను దారి చూపించింది కదా? అవునన్నా, ఒక్కోసారి ఆ ఒక్క హింట్ వల్ల అంతా మారిపోతుంది. అలాగే కష్టమైన సమయంలో వచ్చే గైడెన్స్ ని నమ్మడం, అదే ధైర్యం. కృష్ణుడు చెప్తున్నది కూడా అదే, నేను ఉన్నాను, నమ్మండి. ఇప్పుడు తర్వాతి శ్లోకం చూద్దాం. కృష్ణుడు ఎందుకు వస్తాడో మరింత స్పష్టంగా చెప్తున్నాడు. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. కృష్ణుడు చెప్తున్నాడు, మంచివారిని కాపాడడానికి, తప్పు చేసేవారిని ఆపటానికి, ధర్మమాన్ని మళ్లీ నిలబెట్టటానికి నేను ప్రతి యుగంలో వస్తాను. అమ్మా, ప్రతి యుగంలో వస్తాడు అంటే చాలాసార్లు వచ్చాడా? అవును ఆరవ్, రామాయణంలో రాముడు, మహాభారతంలో కృష్ణుడు, ఇవన్నీ ఆ వాగ్దానం నిలబెట్టుకోవడమే అని చెప్తారు. అమ్మా, మంచివారిని కాపాడడం అంటే మనల్ని కూడా కాపాడతాడా? మీరా, అది చాలా మంచి ప్రశ్న. కృష్ణుడు చెప్తున్నది, మంచి చెయ్యాలని నిజంగా ప్రయత్నించే వాళ్లకు ఒంటరిగా అనిపించదు, ఒక శక్తి వాళ్లకు తోడుగా ఉంటుంది. నాన్న, తప్పు చేసేవారిని ఆపడమంటే వాళ్ళని శిక్షిస్తాడా? ఆరవ్, ఇక్కడ శిక్ష కంటే ముఖ్యమైన విషయం ఏమిటంటే తప్పు చేయడం ఆగిపోవడం, ధర్మం మళ్లీ నిలబడడం. అది ఎలా జరుగుతుందో అనేది కృష్ణుడి పని. ఒక్క విషయం గుర్తుంచుకోండి, ఇక్కడ కృష్ణుడు భయపెట్టడం లేదు. అతను చెప్తున్నది, నేను ఉన్నాను, ధర్మం చేస్తే నేను తిరిగి నిలబెడతాను అని. అది ఒక హామీ. సరైనది చెయ్యడానికి ధైర్యం కావాలి, అది ఒంటరిగా కష్టంగా అనిపించినప్పుడు కూడా. అదే ఈ శ్లోకం నేర్పిస్తున్నది. ఇప్పుడు తర్వాతి శ్లోకం చూద్దాం. జన్మ కర్మచమే దివ్యమేవం యో వేత్తి తత్వతః త్యక్త్వా దేహం పునర్జన్మ నైతి మామేతి సోర్జున. కృష్ణుడు అర్జునుడికి చెప్తున్నాడు, నా పుట్టుక, నా చేష్టలు ఇవన్నీ దివ్యమైనవి. ఇది నిజంగా అర్థం చేసుకున్నవాడు ఈ శరీరం వదిలాక మళ్లీ పుట్టడు, నా దగ్గరకే వస్తాడు. అమ్మా, దివ్యమంటే ఏమిటి? దివ్యమంటే మామూలు కాదు అని. మన పుట్టుక మన తల్లిదండ్రుల వల్ల వస్తుంది, కాని కృష్ణుడి పుట్టుక అతను చెప్పినట్టు
తన స్వంత శక్తితో తన ఇష్టంతో వస్తుంది. అది వేరే. అమ్మా, అర్థం చేసుకున్నవాడు మళ్ళీ పుట్టడు అంటే ఏమిటి? మీరా, ఇది కొంచెం పెద్ద విషయం, కానీ ఒక్క మాటలో చెప్పాలంటే కృష్ణుణ్ణి అర్థం చేసుకున్నవాడికి ఒక రకమైన స్వేచ్ఛ వస్తుంది. మళ్ళీ మళ్ళీ అదే తప్పులు చేయడం ఆగిపోతుంది. నాన్న, కానీ కృష్ణుడి చేష్టలు అర్థం చేసుకోవడం ఎలా? అతను ఏం చేశాడో మనకెలా తెలుసు? అదే అర్జునుడు కూడా అడిగాడు ఆరవ్. కృష్ణుడు చెప్తున్నాడు, అతని పుట్టుక ఎందుకు జరిగింది, అతను ఏం చేశాడు, ఇది కేవలం కథగా కాదు, నిజంగా అర్థం చేసుకోవాలి. అంటే అతను ఎందుకు వచ్చాడు, ఏం చేయాలని వచ్చాడు, అది మనసుతో అర్థం చేసుకోవడం. అది చేసేవాళ్లకు ఒక క్లారిటీ వస్తుంది, ఒక దారి కనిపిస్తుంది. అమ్మా, అంటే కృష్ణుడి గురించి నేర్చుకోవడం వల్ల మనకు కూడా ఏదైనా మారుతుందా? అవును మీరా, అది చాలా అందమైన ప్రశ్న. ఈ శ్లోకం చెప్తున్నది అదే. కేవలం వినడం కాదు, నిజంగా అర్థం చేసుకోవడం వల్ల మనం మారతాం. ఇప్పుడు చివరి శ్లోకం చూద్దాం. ఇది చాలా అందంగా ఉంటుంది. వీతరాగ భయక్రోధ మన్మయ మాముపాశ్రితాః బహవో జ్ఞానతపసా పూతా మద్భావమాగతాః. కృష్ణుడు చెప్తున్నాడు, ఆసక్తి, భయం, కోపం వదిలేసి నన్ను నమ్మి నా మీద మనసు పెట్టిన చాలామంది జ్ఞానం మరియు తపస్సు వల్ల పవిత్రులై నా దగ్గరకు వచ్చారు. అమ్మా, ఆసక్తి వదిలేయటం అంటే మనకు ఇష్టమైనవి వద్దు అనుకోవాలా? ఆరవ్, ఇక్కడ ఆసక్తి అంటే ఒక విషయం మీద చాలా పట్టుకుపోయి అది లేకపోతే బాధపడడం. అది వదలడం అంటే ఇష్టమైనవి వద్దు అనడం కాదు, వాటి మీద పట్టు వదలడం. అమ్మా, భయం వదిలేయటం ఎలా? నాకు ఒక్కోసారి చాలా భయంగా అనిపిస్తుంది. మీరా, నీకు టెస్ట్ ముందు భయంగా అనిపించిన సందర్భాలు ఉన్నాయి కదా, కానీ నువ్వు చదివావు, ప్రిపేర్ అయ్యావు, అప్పుడు ఆ భయం కొంచెం తగ్గింది కదా? అవును నాన్న, నేను రెడీగా ఉన్నాను అని తెలిసినప్పుడు భయం తక్కువగా అనిపిస్తుంది. అదే కృష్ణుడు చెప్తున్నది కూడా అదే. నన్ను నమ్మి నా మీద మనసు పెట్టినప్పుడు భయం తగ్గిపోతుంది. ఆ నమ్మకమే భక్తి. భక్తి వల్ల మనసుకు శాంతి వస్తుంది. నాన్న, కోపం కూడా వదిలేయాలా? కానీ ఒక్కోసారి కోపం రాకుండా ఉండడం చాలా కష్టంగా ఉంటుంది. ఆరో, కోపం రావడం తప్పు కాదు, కానీ కోపంలో మనం చేసే పని మనల్ని మనం కాల్చుకుంటుంది. కృష్ణుడు చెప్తున్నది ఆ కోపాన్ని మనసు పట్టుకోకుండా ఉండడం నేర్చుకో అని. చాలా మంది ఇలా చేశారు అని కృష్ణుడు చెప్తున్నాడు. బహవో అంటే చాలా మంది, ఒంటరిగా కాదు, ఒక దారిలో చాలా మంది నడిచారు. మనం కూడా నడవగలం. అమ్మా, ఈ అన్ని శ్లోకాలు కలిపి చూస్తే కృష్ణుడు అర్జునుడికి ఏం చెప్తున్నాడు? చాలా మంచి ప్రశ్న ఆరవ్. కృష్ణుడు చెప్తున్నది, నేను ఉన్నాను, నేను ఎప్పుడూ ఉంటాను. మంచి తగ్గిపోయినప్పుడు నేను వస్తాను. నన్ను అర్థం చేసుకున్నవాడికి, నన్ను నమ్మినవాడికి ఒక రకమైన స్వేచ్ఛ వస్తుంది. అమ్మా, అర్జునుడికి ఇది విన్నప్పుడు ఎలా అనిపించిందో? మీరా, అర్జునుడు యుద్ధభూమిలో ఉన్నాడు. తన ముందు తన గురువులు, బంధువులు ఉన్నారు. అతనికి చేతులు వణుకుతున్నాయి. అలాంటి వేళ కృష్ణుడు, నేను ఉన్నాను, ఈ ప్రపంచంలో ధర్మం నిలబడేలా నేను వస్తాను అని చెప్పాడు. అది విన్నప్పుడు అర్జునుడికి కొంచెం ధైర్యం వచ్చిందా? ఆరో, అది అర్థం చేసుకోవడానికే ఈ మొత్తం భగవద్గీత ఉంది. కృష్ణుడు ఒక్కో శ్లోకంలో అర్జునుణ్ణి లోపలి నుండి బలపరుస్తున్నాడు. నాన్నా, ఇది చదివితే మనకు కూడా ధైర్యం వస్తుందా? అవును మీరా, అందుకే ఈ పుస్తకం ఇన్ని వేల సంవత్సరాలు బతికింది. ఒక్కో తరం చదివి ఒక్కో కష్టంలో ఇది గుర్తు చేసుకుంది. కృష్ణుడు చెప్పిన మాటలు, నేను ఉన్నాను, ధర్మం కోసం వస్తాను, ఇది వినేవాడికి ఒక రకమైన నమ్మకం కలుగుతుంది. ఒంటరిగా లేను అనే నమ్మకం. అమ్మా, అది నమ్మడమే భక్తి అంటావా? అవును ఆరవ్, భక్తి అంటే భయంతో చేయడం కాదు, ఒక నమ్మకంతో, ప్రేమతో ఆ శక్తికి దగ్గరగా ఉండటం. అది చేయగలిగిన వాళ్ళు కృష్ణుడు చెప్పినట్టు చాలా మంది ఉన్నారు. నాన్న, ఈ అన్ని శ్లోకాలలో నాకు అర్థమైంది ఏమిటంటే కృష్ణుడు రావడం ఒక్కసారి కాదు, మళ్ళీ మళ్ళీ వస్తాడు. అవునారవ్, యుగే యుగే, ప్రతి యుగంలో. అంటే ఇది ఒక్కసారి జరిగిన విషయం కాదు, ఇది ఒక ప్యాటర్న్. ధర్మం తగ్గినప్పుడు మంచి శక్తి తిరిగి వస్తుంది. నాన్నా, ఇప్పుడు కూడా అలా జరుగుతుందా? మీరా, కృష్ణుడు చెప్పిన మాటలు మన మనసుల్లో ఉన్నప్పుడు ఆ శక్తి మన లోపల కూడా ఉంటుంది. అది మనల్ని సరైన దారిలో నడిపిస్తుంది. ఇక్కడ ఒక అందమైన విషయం ఉంది. కృష్ణుడు అంటున్నాడు, నా పుట్టుక, నా చేష్టలు దివ్యమైన. అది అర్థం చేసుకున్న వాళ్లకు ఒక స్వేచ్ఛ వస్తుంది. అది లోపలి స్వేచ్ఛ. లోపలి స్వేచ్ఛ అంటే ఒక్కోసారి మనం బయటి విషయాల వల్ల చాలా కంగారు పడతాం. ఎవరైనా ఏదైనా అన్నారు, ఏదైనా జరిగింది, అప్పుడు మనసు కదిలిపోతుంది. కాని లోపల ఒక స్థిరత్వం ఉంటే ఆ కదలిక తక్కువగా ఉంటుంది. అమ్మా, అది నేర్చుకోవచ్చా? అవును మీరా, కృష్ణుడు చెప్తున్నది అదే. జ్ఞాన తపస అంటే జ్ఞానం మరియు అభ్యాసం ద్వారా ఒక్కరోజులో కాదు,
కానీ నెమ్మదిగా నిజాయితీగా ప్రయత్నిస్తే వస్తుంది. ఇప్పుడు మనం చదివిన ఈ 5 శ్లోకాలు ఇవి అర్జునుడికి ఒక పెద్ద బహుమతి. నీకు ఒంటరిగా అనిపించినప్పుడు, ధైర్యం తక్కువగా అనిపించినప్పుడు ఒక శక్తి ఉంది. అది నీకు తోడుగా ఉంటుంది. నాన్న, అర్జునుడికి ఇది వింటే మనసు కొంచెం తేలిక పడిందా? ఆరో, అది అర్థం చేసుకోవడానికే కృష్ణుడు ఇంకా చాలా చెప్తున్నాడు. ఆ ప్రయాణం ఇంకా ఉంది. ఇవాళ మనం చాలా ముఖ్యమైన వాగ్దానం విన్నాం. కృష్ణుడు చెప్పాడు, నేను పుట్టాను, నేను వస్తాను, ధర్మం కోసం మళ్ళీ మళ్ళీ వస్తాను. నన్ను అర్థం చేసుకున్న వాళ్లకు స్వేచ్ఛ వస్తుంది. అమ్మా, కృష్ణుడు ఇంకా ఏం చెప్తాడు? అర్జునుడికి ఇంకా ఏదైనా అడగాలని ఉందా? మీరా, తర్వాతి శ్లోకాలలో కృష్ణుడు చాలా ఆశ్చర్యకరమైన విషయం చెప్తాడు. నీకు ఏ దారిలో వచ్చినా నేను స్వీకరిస్తాను అని. ఒక్కో మనిషికి ఒక్కో దారి ఉంటుంది, కాని అన్ని దారులు నా దగ్గరకే వస్తాయి అని. అన్ని దారులు ఒకే చోటికా? అంటే అదే మనం తర్వాత చూద్దాం.